ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదట్లో శిష్యులైనటువంటి వారు ఏది సువార్త ప్రారంభ దశలో శిష్యులైనటువంటి వారి మధ్యలో ఒక భేదాభిప్రాయం అనేది వచ్చింది. వారి యొక్క అభిప్రాయం అనేది కలవక వారి మధ్యలో ఏమైందంటే వ్యతిరేక భావం అనేది కలిగినప్పుడు అసలు ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి మోషే సున్నతిని నియమించాడు. దేవుని ద్వారా సున్నతి అనేది పితరులకి అనుగ్రహించబడ్డది. ఆ సున్నతి అనేది మనము ఇప్పుడున్నటువంటి ఈ కొత్త నిబంధన కాలంలో క్రీస్తులో చేర్చబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవాలా. సున్నతి అనేది వాళ్ళు కూడా తీసుకోవాలా అని చెప్పనని వారికి భేదాభిప్రాయం వచ్చింది. భేదాభిప్రాయం వచ్చినప్పుడు వాళ్ళకి చాలా చర్చ అనేది వారి మధ్యలో లేఖనాలను బట్టి, అలాగనే వారి సువార్తల్లో వారికి ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి చాలా కూలంకషంగా డీప్గా దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది, అసలు అన్య జనాంగానికి సున్నతి అనేది నేర్పించాలా వద్దా, వీళ్ళేమో ఒకరేమో ఆ సున్నతి ఉంటేనే రక్షణ తీసుకోవాలి, సున్నతి అనేది ఉంటేనే రక్షణ తీసుకోవాలా, లేకపోతే రక్షణ తీసుకోకూడదు అని ఇట్లాగా బోధించడం మొదలు పెడతా ఉన్నారు. మరికొద్ది మంది ఏమో సున్నతి అనేది అప్పుడున్నటువంటి ఆ ప్రజలకే చెల్లింది, ఇప్పుడున్నటువంటి వారికి మన కృప చేత క్రీస్తులో మనము రక్షింపబడతా ఉన్నాం, ఆ సున్నతి అనేది ఇప్పుడు మనకు అవసరం లేదు, వద్దు అని మరొకరి వాదన. దేవుని పరిశుద్ధ కృప మన మీద ఉన్నది. ఇప్పుడు చేర్చబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో క్రీస్తులోనికి, వారికి సున్నతి అనేది లేదు అని అక్కడ ఉన్నటువంటి దైవజనుడు వాళ్ళకి తన జీవితంలో దేవుని కార్యాన్ని బట్టి గట్టిగా హెచ్చరిక చేస్తాడు. చూద్దాం పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు. పరిశుద్ధాత్ముడు మనతో పాటు ఉన్నట్లయితే లోకమంతా ఎలా ఉందంటే ఒక గలిబిలుగా ఉంది. ఒకడు వచ్చి నేనే పెద్ద తోడాన్ని, నేనే పెద్ద మనగాడిని అని చెప్పుకుంటా ఉంటాడు. ఇంకొకడు వచ్చి వాడిని నేనే పంపించిన అని చెప్పనని ఇంకొకరు చెప్పుకుంటా ఉంటాడు. మరొకడు వచ్చి అసలు వీళ్ళిద్దరు కాదు, వీళ్ళిద్దరు దొంగలు, ఇదిగో నాకు వీళ్ళిద్దరు రాత్రి నా దగ్గరకు వచ్చి ఇదిగో ఇట్లాగా నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పనని ఇంకొకరు చెప్తాడు. ఈ గలిబిలి మధ్యలో అసలు మనము అనుసరించేటువంటి దేవుడు మనల్ని పిలుచుకొని మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నటువంటి దేవుడు నిజమైన దేవుడు అవునా కాదా అని మనకి పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తా ఉండే లేఖనాలు. అలాగనే మన జీవితంలో ఆ లేఖనాల నెరవేర్పు అనేది మనకి కనపడతా ఉంది. పరిశుద్ధాత్మని దేవుడు యేసుప్రభు వారు పంపించి మన జీవితాలకి చాలా మేలు చేశాడు. దేవుని తీర్మానమే అది. మనము చిన్న పూసిక పూలంత దాన్ని పెద్ద కొండలాగా చేసి ఆలోచన చేస్తా ఉంటాం. కానీ తండ్రి దేవుడు ఏం చేస్తాడంటే అసలు అవి మీకు ఆలోచనలోకే రావాల్సిన అవసరం లేదు అని ఆయన ఏం చేస్తాడంటే ముందుగానే అన్ని సెట్ చేసి పెడతాడు, అన్ని సమకూర్చి పెడతాడు తండ్రి దేవుడు. అలాగ పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించడం ద్వారా ఈ లోకంలో ఎదురయ్యేటువంటి గలిబిలి మధ్యలో మనము క్రీస్తునందు వేరుపారి ఆయనలో స్థిరపడి ఆయన కొరకు ఎలాగ జీవించాలో ఈ ఆత్మ అనేది మనందరి కొరకు అనుగ్రహించబడతా ఉంది. చూద్దాం ఒకసారి లేఖనాల్లో నుంచి దైవజనులు ఎటువంటి పరిస్థితుల మధ్యలో సున్నతి అనేది ఏర్పాటు చేద్దామా వద్దా, ఈ ప్రభు రక్షణే సరిపోతుందా
అనేటువంటి విషయాలు వాళ్ళకి ఒక ఎటు తేల్చుకోలేనటువంటి స్థితి. ఆ స్థితిలో నుంచి ప్రభు వారికి కనపరిచినటువంటి కార్యాల ద్వారా ఆ కష్టాన్ని ఎలాగ అధిగమించారో, ఆ సమస్యను వారు ఎలాగా ఆత్మ ద్వారా పరిష్కరించుకున్నారో చూద్దాం. అపోస్తల కార్యము 15వ అధ్యాయము 8-9 వచనం. మొదటిగా 8వ వచనం చూద్దాం. ఫస్ట్ వచనం చూద్దాం, మీకు అర్థమవుతుంది. 15వ అధ్యాయం 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. కొంతమంది ప్రభు శిష్యులే అవును, మనకి ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రంలో సున్నతికి చాలా ప్రాముఖ్యత ఉంది, మరి ఆ సున్నతిని కాదని మనం ఈ రక్షణ తీసుకోకూడదు కదా అని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, కొత్తగా చేర్చబడుచున్నటువంటి అన్య జనాంగానికి కూడా ఏం చెప్తా ఉన్నారంటే, మీరు సున్నతి పొందాలి, సున్నతి పొందితేనే కానీ ఈ రక్షణ తీసుకోవటానికి వీల్లేదు అనేటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని పరిచయం చేస్తా ఉన్నారు. అప్పుడున్నటువంటి వారందరూ కూడా కొద్దిమంది దైవజనులేమో సున్నతి ఎందుకు, అప్పుడున్నటువంటి ఆ దేవుని ప్రజలే ఆ సున్నతిని కొనసాగించలేక నానా తంటాలు పడ్డారు. ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ప్రయాసతో కూడుకుంది. ఒక్కడు ఒకరోజు నీతిమంతుడుగా ఉండలేని పరిస్థితి. ధర్మశాస్త్రాన్ని పాటించడమా, మనం అన్నిటిలో ప్రయాసపడాలి, శారీరకంగా ఆత్మీయంగా మనము చాలా శ్రమ పెట్టుకోవాల్సి వస్తుంది. మనల్ని మనం అంతటి కష్టంగా ఉంటుంది పాత నిబంధన. అటువంటి పాత నిబంధనని పితరులైనటువంటి వారే పాటించలేకపోయారు. మనకెందుకు అని చెప్పనని వారి మధ్యలో ఒక గొప్ప సమస్య అనేది ఎదురుపడినప్పుడు వారికి వాళ్ళు లేఖనాలను పరిశోధించి అసలు క్రీస్తు యొక్క ఆలోచన, తండ్రి యొక్క ఆలోచన ఏంటి, సున్నతి అనేది ఏర్పాటు చేయాలా వద్దా, అలాగనే రక్షణ అనేది ఉన్నది. మనకి రక్షణ మనతో పాటు అన్ని జనాంగానికి కూడా అనుగ్రహించబడతా ఉంది. ఆమె అన్ని జనాంగానికి కూడా అనుగ్రహించబడతా ఉంది. మరి సున్నతిని కాదని రక్షణ ఇస్తే ఎలాగుంటది? కాదు, సున్నతి తీసుకోవాలా, తర్వాత రక్షణ తీసుకోవాలా అని ఇట్లాగ బోధించడం మొదలుపెట్టారు. వారి మధ్యలో ఆ అపోస్తులైనటువంటి దైవజనుడైనటువంటి పేతురు లేచి పేతురుకి ఆ సువార్తలో ఎదురైనటువంటి ఒక గొప్ప విషయాన్ని వారితో పంచుకుంటాడు, సాక్ష్యాన్ని వారితో పంచుకుంటాడు. ఆమె వారితో పంచుకొని, ఇదిగో నాకు ఈ పరిస్థితి ఎదురుపడినప్పుడు నేను అనుకున్నా అసలు వాళ్ళు మనలో చేరిన వాళ్ళు కాదు, లేదా మన యూదులో అనేటువంటి వాళ్ళు కాదు, అంటే మన జాతి కూడా కాదు, అనే జనాంగం వాళ్ళు. మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించిండో వాళ్ళని కూడా దేవుడు అట్లాగనే ప్రేమించిండు. ఇదేంటి, నేను ఆశ్చర్యపోయా అని పేతురు సమాధానం చెప్తాడు. ఇప్పుడు చదువుకుందాం. అపోస్తల కార్యము 15వ అధ్యాయము 8-9 వచనాల్లో పేతురు ఇలాగ చెప్తా ఉన్నాడు. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనినని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ఇప్పుడు చెప్పండి, నేను సువార్త చెప్పడానికి పోయా, పలానా ప్రాంతంలో పేతురు చెప్తా ఉన్నాడు, పలానా ప్రాంతంలో నేను సువార్త చెప్పడానికి పోయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అన్య జనుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు.
అన్యజనుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడితే పేతురు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమనంటే, మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని పేతురు జ్ఞాపకం చేసుకుంటాడు. అరే దేవుడు ఆ రోజు క్రీస్తు ఆ రోజు ఈ రీతిగా బోధించాడు కదా, ఏదంటే నీళ్ళల్లో మునిగితేనే రక్షణ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు కూడా మనకి ఇలాగ కూడా రక్షణ ఉంటది అని చెప్పి మనకు ఆ రోజు ఆయన సువార్త చెప్పిండు కదా. ఇదే కావచ్చు అని పేతురు ఏం చేస్తాడంటే, దేవుణ్ణి మహిమపరిచి వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వారికి నీటి ద్వారా బాప్తీసం ఇస్తాడు. వాళ్ళు అంటే అప్పటి వరకు వారికి బాప్టిజం అనేది లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి ఎప్పుడైతే వస్తాడో వచ్చిన తర్వాత వారికి బాప్టిజం ఇవ్వటం, నీటి ద్వారా బాప్టిజం ఇవ్వటం జరుగుతుంది. మనకందరికి తెలిసిందేంటి, నీటి ద్వారా బాప్టిజం తీసుకోవాలి, తర్వాత ఆత్మను పొందుకోవాలి. కానీ స్వార్థ చెప్తా ఉంటే దైవజనుడి యొక్క ఆత్మ అనే దైవజనుడి మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఆ వాక్యము వారి హృదయాల్లో నాటబడతా ఉన్నప్పుడు ఆ ఆత్మ ఎవరైతే వింటున్నారో వారి మీద కూర్చోబడ్డది. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వచ్చి నిలబడినప్పుడు వాళ్ళందరూ కూడా ఆత్మ చేత పరవశించిపోతారు. అప్పుడు పేతురు దిగ్భ్రాంతి చెందుతున్నాడు. ఆమె ఈ పరిశుద్ధాత్మ దేవుడు లోకమందు మనం ఉన్నాం కదా, లోకం అనేది ఎట్లా ఉంటుందంటే ఒక చెరువు లాంటిది అనుకోండి, ఒక చెరువు లాంటిది అనుకోండి. ఆ చెరువులో అంత చెత్త, తొంగ, నాచు అని ఉంటుందిగా. ఇక మొత్తం ఈ అక్కడక్కడ ఆ చివర్లకి ఆ రబ్బర్ సువ్వ ఇదంతా ఉంటది కదా. ఇట్లాగా చెరువు అంతా కూడా కల్మషం అయి ఉంటుంది. ఈ కల్మషమైనటువంటి ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలు ఒక క్రమాన్ని ఎలాగా అనుసరించాలా? ఒకరు చెప్తేనే కదా, ఆ ఒకరు చెప్పేది కూడా నిజమని ఎలాగ మనం రూఢీపరచుకోవాలి, ఇది నిజమే అని చెప్పడానికి మనం ఎలా గ్రహించాలా? అందుకే ఆత్మ అనేది మన మీదకి వచ్చి మనల్ని నడిపిస్తుంది. అంతా గలిబిలిగా గజిబిజిగా ఉన్న సమయంలోనే మనకేం చేస్తాడంటే దేవుడు తన యొక్క నడిపింపును ధారాళముగా సమృద్ధిగా ఇస్తాడు. ఇంతటి దేవుడు మన దేవుడు. పేతురు అలాగా వారికి వాక్యం చెప్పి, మన పితరులు ఆ కాడిని మోయలేకపోయారు కదా, సున్నతి అని చెప్పనని, ఇంకా బలి ఇవ్వటం అని చెప్పనని, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి కదా పాత నిబంధనలో. పితరులు అయినటువంటి వారు ఆ కాడిని మోయలేకపోయారు. మరి శిష్యులు మెడ మీద పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నా కళ్ళ ముందు నేను చూస్తే వారికి పరిశుద్ధాత్మ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత వారికి నీటి ద్వారా బాప్టిజం ఇవ్వటం జరిగింది. అంతే, చాలు. ఇంకా ఆత్మ అనేది వారి మీదకి వచ్చింది, రక్షణ అనేది వారికి ఉన్నది, చాలు. ఇంకా మరి చివరిలో ఒక మాట ఏమంటాడో చూద్దాం. 11వ వచనంలో, ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని. పేతురు చివరికి ఏం చెప్తా ఉన్నాడంటే, మనము దేవుని కృప చేత రక్షింపబడను అని చెప్పనని అనుకుంటా ఉన్నాం కదా. మనం యూదులు, దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు, మనం రక్షింపబడ్డాం. ఎట్లాగ రక్షింపబడ్డాం? నువ్వు పెద్ద మనగాడు అని, నీకు జబ్బలు అంతంత లావు ఉన్నాయని అట్లా రక్షింపబడ్డావా? జబ్బలు అంతంత లావు ఉన్నాయని చెప్పనని, లేకపోతే నువ్వు పెద్ద పైల్వాను అని చెప్పనని దేవుడు రక్షించిందా? మనం యూదులు, ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు, దేవుని యొక్క కళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళం. ఆమె దేవుని కళ్ళల్లో ఉండేవాళ్ళం మనం. అటువంటి మనము ఎలాగ రక్షింపబడ్డాం అంటే, యేసు ప్రభు కృప చేత రక్షింపబడ్డాం. వాళ్ళు కూడా అదే కృప చేత రక్షింపబడతారు. మరలా తీసుకుపోయి ఇది ఏంటిది, ఈ సున్నతిని తీసుకుపోయి వాళ్ళ మెడ మీద పెట్టి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేందుకు? మన పితరులు అయినటువంటి వాళ్ళే మోయలేకపోయారు. మన పితరులు అయినటువంటి వాళ్ళే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ భారాలని, ఆ సున్నతిని మోయలేకపోయారు. కొత్తగా వచ్చేటువంటి శిష్యుల మీద ఈ భారాన్ని మోపటం ఎందుకు? వద్దు అని చెప్పనని మనం ఏ రీతిగా ప్రభు కృప చేత రక్షింపబడ్డామో వారు కూడా అదే రీతిగా రక్షింపబడతారు. ఆమె మనకి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతా ఉంది. ఈ నశించిపోయేటువంటి లోకంలో
మేము క్రీస్తునందు నిలిచి ఆయన రాజ్యాన్ని చేరేటువంటి వారమని కార్యాల ద్వారా మనల్ని తన శక్తి కలిగినటువంటి ఆత్మచేత నడిపించే దేవుడు మనకి తోడుగా ఉండి సరి అయిన దిశలో నడిపిస్తాడు. ఈ రోజున దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది. 1 కొరింథీ 12:7 అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహింపబడతా ఉన్నది. ఎందుకు? ఈ ఆత్మనే మనల్ని సరి అయినటువంటి దిశలో నడిపించింది. మొదట్లో నుంచి మనం చెప్పుకుంటా వస్తా ఉన్నాం. ఎవడు సరైనోడు, ఎవడు మంచితనంలో ఉండి మనల్ని నడిపించేటువంటి వాడు, ఎవడు అసలు సరి అయినటువంటి దిశగా నడిపించి మనము చేరుకున్న తర్వాత నేను చేరుకోవాల్సింది ఇదే అనేటువంటి ఆలోచనని మనకి అట్లాగా నిలపగలిగేటువంటి వాడు ఎవడు? ఈ లోకంలో ఎవరు? అటువంటి స్థితిని కలగజేసే వాళ్ళు ఎవరు అనేటువంటి ఆలోచనల మధ్యలో మన యొక్క ఆలోచనలని, మనకున్నటువంటి కలవరాలని పోగొట్టగలిగేది ఎవరంటే ఈ ఆత్మ అనేది మనకి ప్రత్యక్షమై, అనగా ఈ ఆత్మను మనం పొందుకొని ఉండటం వలన ఈ ఆత్మ ఏం చేస్తుందంటే సరి అయిన దిశలో నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో మనకి ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని యొద్దకు సరి అయినటువంటి దిశలో నడిపించడానికి ఆత్మ ప్రత్యక్షత మనకు ఉన్నది. ఈ ఆత్మ ద్వారానే మనం నడిపించబడాలి. ఆమె ఇంకొక వచనం చూద్దాం. 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మంచి మాట దైవజనుడు చెప్తా ఉన్నాడు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడానియో, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయుచున్నాను. అనగా దైవజనుడి ఉద్దేశం ఏంటంటే దేవుని ఆత్మ వలన మాట్లాడే వాడెవ్వడు కూడా యేసు ప్రభు శాపగ్రస్తుడు కాదు. అనగా ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఉండడా? ఉంటే యేసు ప్రభు శాపగ్రస్తుడు కాదు అని మీరు చెప్పగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుని కలిగినటువంటి మనము ఏమని సాక్ష్యం చెప్పగలుగుతామంటే 12:3 యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ వలన తప్ప, అనగా పరిశుద్ధాత్మ అనేది మన మీద ఉంటేనే, దేవుని ఆత్మ మన మీద ఉంటేనే యేసు ప్రభు అని ఎవ్వడు కూడా చెప్పలేడు. అంటే మన మీద పరిశుద్ధాత్మ ఉంటేనే ఆయన యేసు, ఆయన ప్రభువు, ఆయన మన ఆత్మల కొరకు ప్రభువుగా ప్రతిష్ఠింపబడ్డాడు. ఈ సాక్ష్యాన్ని, ఈ మాటను ఎవరైతే ఒప్పుకుంటారో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. ఆ ఆత్మ చేతనే యేసు మన కొరకు చనిపోయిందని, మన కొరకు ప్రాణాన్ని పెట్టిండని మనం ఒప్పుకోగలుగుతా ఉన్నాం. అలాగనే ఆయన చనిపోయింది మన కొరకు. ఈ ఆత్మ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆయన శాపగ్రస్తుడు కాదు. మీకు ఇంకొక మాట చెప్పాలా? పాత నిబంధనలో ఒక దగ్గర రాసి ఉంటుంది, మ్రానులో వేలాడినటువంటి ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడు అని రాయబడతాడు. అంటే మ్రానున సిలువ కావచ్చు, లేకపోతే మానున అంటే ఏలాడబడినటువంటి ప్రతి ఒక్కడు, మ్రానులో వేలాడినటువంటి ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడు అని రాయబడతాడు. మరి యేసు ప్రభు శాపగ్రస్తుడా? ఆయన కూడా మానును వేలాడి తీశారు కదా, సిలువేసి చంపారు కదా. మ్రాను అంటే అర్థం ఏంటంటే, మాను అంటే మొద్దు, చెట్టు యొక్క మొద్దు. ఆ సిలువ కూడా చెక్కతో తయారైంది కదా, ఆ చెట్టు మొద్దు, ఆ చెక్క అంటే ఒక అర్థంలో చెక్క. అట్లాగా దానికి ఎవరైతే వేలాడతారో, ఎవరైతే అట్లాగా చనిపోతారో వాళ్ళు శాపగ్రస్తులు అని రాయబడుతుంది. మరి ఇప్పుడు యేసు ప్రభు శాపగ్రస్తుడా? లేఖనం స్పష్టంగా చెప్తా ఉంది. మనందరి పాపముల నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు. ఆయన బలైపోయాడు. ఇంతమంది ఉన్నారు లోకంలో,
లోకంలో ఇంతమంది ఉన్నారుగా, ఎవడో ఒకటి దారిని పోయేటోడిని సెటిల్మెంట్ చేసుకొని నీకు డబ్బులు ఇస్తారా పోయి సాగు అని చెప్పానంటే అట్లా కూడా చేయొచ్చుగా. పరిశుద్ధుడు కావాలా. మనుష్యుని యొక్క పాపపు ఆత్మని రక్షించాలంటే, పాపము ఉన్నటువంటి మనుషుని రక్షించాలంటే పాపము లేని మనుషుడు కావాలి. ఆయనే కన్య ద్వారా జన్మించి లోకంలో ఉన్నటువంటి మనుషుల పాపాన్ని అంతటిని తన మీద వేసుకొని ఆయన చనిపోయాడు. ఇప్పుడు లేఖనం ఏం చెప్తా ఉంది? ఆత్మ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు యేసు శాపగ్రస్తుడు కాదు. యేసు శాపగ్రస్తుడు కాదు. ఎందుకంటే మన పాపముల కొరకు ఆయన మరణంలో చనిపోయాడు. ఇప్పుడు అర్థమైందా? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, ఆత్మ యొక్క నింపుదల మనకి ఏం చేస్తుందంటే సరి అయిన దిశలో నడిపిస్తుంది. ఆ ఆత్మ మనకి కావాలి. ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడతా ఉంది. నువ్వు దశభాగం ఇవ్వకపో, హృదయాన్ని దేవునికి అర్పించాలి. హృదయాన్ని దేవునికి అర్పించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన నీకు చెప్పింది ఏదైతే ఉంటుందో ఇవన్నీ, ఈ కానుకలు, దశమాలు ఈ ఒక పక్కే పెట్టేయండి. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అలాగనే మీ పాపాలను కడిగేసుకోవాలి. ఆయన సన్నిధిలో కల్మషం లేకుండా, కపటం లేకుండా, నిష్కళంకంగా, కళంకం లేని జీవితాన్ని బ్రతుకుతా ఆయన ముందు ఎలాగుండాలంటే పరిశుద్ధునిగా జీవించాలి. అప్పుడు ఆత్మ అనేది మనకు అనుగ్రహించబడుతుంది. ఈ దశభాగాలు, కానుకలు ఇవన్నీ తర్వాత ముచ్చట, తర్వాత విషయం. మొదట ఏంటంటే మన హృదయాన్ని ఆయనకు అర్పించి మనలో ఆత్మీయంగా లోపము లేకుండా పవిత్రంగా ఆయన ముందు నిలబడాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మ అనేది మనకు అనుగ్రహించబడుతుంది. వీటికి మించి ఇంకొకటి చెప్తే పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మ అనేది నీ మీద ఉంటే నీవే దశభాగం ఇస్తావు, నీవే కానుకిస్తావు. అది ఆయన ఏర్పాటు చేసుకుంది కాబట్టి ఆయన ప్రజలు ఆయనకి ఇచ్చుకుంటారు, చేస్తారు. అది ఇస్తేనే ఆత్మ అనేది వస్తుంది అంటే అది పొరపాటు. పరిశుద్ధాత్మ అనేది ఆయన మనకు ఆజ్ఞాపించినటువంటి పనులు ఉంటాయి కదా, అవి మనం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ అనేది మనకు అనుగ్రహించబడుతుంది. యేసు ప్రభు వారిని చూడండి, ఆయన సువార్త చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాడా, ఆత్మ అనేది అనుగ్రహించబడతా ఉంది. సమృద్ధిగా దేవుని ఆత్మ చేత నింపబడి సువార్త చెప్తా ఉన్నాడు. ఇట్లాగా మనము దేవునికి ఎలాగుండాలంటే ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. జీవితంలో ఆయనకు విరోధమైనటువంటి కార్యాలను చేయకుండా పవిత్రంగా కళంకం లేకుండా ఉండాలి. అది ఆయన కోరుకునేది. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, మీ సర్వోన్నతమైనటువంటి పరలోకపు నామమునకు ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యములు తండ్రి నీరు కట్టి ఫలింపచేసి ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి మీ దయ కలిగినటువంటి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించమని మీ కృప కలిగినటువంటి నామమునకు ప్రార్థిస్తూ ఉండగా, పునరుద్ధానుడ ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ పరలోకపు ఆత్మ చేత నడిపించమని, మీ పరలోకపు ఆత్మ చేత ముద్రించమని, ఆత్మయే తండ్రి సరి అయిన దిశలో నడిపించిన కనుక ప్రతి ఒక్కరికి మీ దయ కలిగిన ఆత్మను సమృద్ధిగా అనుగ్రహించి మీ రాజ్యము తట్టుగా ప్రతి ఒక్కరిని నడిపించమని సమస్త మహిమను మీకు ఆపాదించి మా రక్షకుడు, మా విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యును గాక. ఆమేన్, ఆమేన్.